గుర్తు చేయటం దానికి నాకు బాగా గుర్తుంది. అందరం కలిసే ఉంటాం. కలిసి ఉంటాం, బట్ ఒక ఫ్యామిలీగా ఉండలేం కదా. ఎందుకు ఉండలేం? ఏదైనా స్ట్రాంగ్ రిలేషన్ ఉంటే, స్ట్రాంగ్ బాండింగ్ ఉంటేనే అది సాధ్యమవుతుందని నా ఫీలింగ్. ఎలా అర్థమయ్యేలా చెప్పు రాకేష్. ఏముంది, ఇప్పుడు నీకు సొంత మనిషి అంటూ నానమ్మ తప్ప ఎవరూ లేరు, మాకు నువ్వు తప్ప ఎవరూ లేరు. మిగులున్న ఈ చిన్న కుటుంబం కూడా విడివిడిగా ఉన్నామనే ఫీలింగ్ దేనికి? అందుకే అందరం ఒకటైపోదాం అంటున్నాను. నా మనసులో మాట ఎప్పుడు బయటకు చెప్పలేదు, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. చెబితే ఈ మాత్రం రిలేషన్ కూడా ఎక్కడ దెబ్బతింటుందా అని భయపడ్డాను. నా ఇష్టాన్ని నా లోపలే దాచుకున్నాను భూమి. రాకేష్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ మనసులో వచ్చిన అనుమానాన్నే నేను మాట్లాడుతున్నాను. అవును భూమి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. రాకేష్. అవును భూమి, ఐ లవ్ యూ. మనవాడు బానే లైన్లో పెడుతున్నాడు, ఈ పిల్ల ఏం చెప్తుందంటారు? చూస్తూనే అడుగుతావేంటే, చూడు. ఈ సీన్లో మనం కూడా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. రెడీగా ఉండు. అలాగేనండి, పదండి. పద, వెళ్దాం. రాకేష్, నేనెప్పుడు నిన్నలా అనుకోలేదు. కానీ నేననుకున్నాను. నాతో పాటు తోడుగా నా ప్లాన్ సక్సెస్ఫుల్గా చేస్తావని నిన్ను నాతో తీసుకెళ్లాను. కానీ నేనెందుకు వచ్చానో తెలుసా? ఎక్కడ ఏ ప్రమాదంలో నువ్వు పడతావో అని, నిన్ను ఆ ప్రమాదంలో నుంచి కాపాడుకోవాలని నీ వెంటొచ్చాను. నీకు ప్లాన్స్ చెప్తూనే నీకు తెలియకుండానే నిన్ను కాపాడుకుంటున్నాను. అవునమ్మా భూమి, వాడు నిన్ను ఎంత ఇష్టపడుతున్నాడో నీకు తెలీదు, మాకు తెలుసు. భూమికి ఏ ఆపద రాకూడదంటూ ప్రతి క్షణం నువ్వు బయటికి వెళ్ళిన ప్రతిసారి వాడు నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు. రాకేష్ నీకు రక్షణగా ఉంటూ వచ్చాడు. దానికి నేను థ్యాంక్స్ చెప్తాను. కానీ ఏంటమ్మా, మీరిద్దరూ పరాయి వాళ్ళేం కాదు కదా, పైగా వరసైన వాళ్ళు. మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారంటే ఈ బిజినెస్లన్నీ ఇద్దరు కలిసే చూసుకోవచ్చు. అవును భూమి, అన్ని విషయాల్లో నేను నీకు తోడుగా ఉంటాను కదా. ఈ పెళ్లికి ఒప్పుకో తల్లి. పాత గొడవలు, వైష్ణవ గొడవలు అన్నీ వదిలేసి ఒక కుటుంబంలో హాయిగా కలిసి ఉండొచ్చు. మావయ్య, అది నేను
ఇప్పుడే ఏం చెప్పలేను. పెళ్ళంటే చాలా పెద్ద విషయం, ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. దానికి నాకు కొంత టైం కావాలి. అంతవరకు నన్ను ఫోర్స్ చేయకండి ప్లీజ్. అలాగే అమ్మా, బాగా ఆలోచించి ఓకే అని మాత్రమే చెప్పు. కొద్ది రోజుల్లో మంచి ముహూర్తాలు కూడా ఉన్నాయంట. నువ్వు ఆలోచించి ఓకే చెప్పావంటే మీ పెళ్లి ఘనంగా జరుగుతుంది. అలాగే చెప్తాను కదా, నాకు కొంచెం టైం కావాలి. ఓకే భూమి, నిన్ను తొందర పెట్టాం. అమ్మా నాన్న పదండి. నువ్వు మ్యూజిక్ వినమ్మా. అడుగసలే నిలవదులే నా గుండె వదిలేస్తే అలవాటే అయినదిలే కన్నీరే రాలదులే నువ్వు లేవని బరువేది గదే ఇక రావని. బాస్ మనకు ఇంతకు ముందు పరిచయం. ఎలా? అదో పెద్ద స్టోరీలే, తర్వాత చెప్తా. వచ్చిపోయే వానల్లే నీవైనావే నేనేమో నేలల్లే ఉన్నాలే చూస్తూనే మారేటి కాలమే నీవే నేనేమో ఆగున్నా నీవేలే. వైష్ణవి, ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? నువ్వు లేకుండా నా జీవితం శూన్యంలా ఉంది. ఈ నర్సరీలో ఎక్కడ చూసినా నువ్వు, నీ నవ్వులే కనబడుతున్నాయి. నువ్వు లేకుండా నేనుండలేకపోతున్నాను వైష్ణవి. ఎక్కడున్నావు వైష్ణవి? ఇది మా కంపెనీయే కదా? ఎస్, మా నర్సరీయే. అఖిల్ గారు, అంటే వీళ్లకు తెలియకుండానే నన్ను నా కంపెనీ దగ్గరే బంధించారన్నమాట. అఖిల్ గారిని ఎలా పిలవాలి? నేనిక్కడే ఉన్నానని ఆయనకి ఎలా చెప్పాలి? ఏం చేయాలి? అఖిల్ గారు, అఖిల్ గారు, నేను ఇక్కడే ఉన్నాను. ప్లీజ్ నన్ను కాపాడండి. అఖిల్ గారు, నేను వైష్ణవిని. ఇటు చూడండి, నేను ఇక్కడే ఉన్నాను. ప్లీజ్ ఇటు చూడండి.
నన్ను కాపాడండి. నన్ను తీసుకెళ్ళండి ప్లీజ్. చూడండి అఖిల్ గారు, ఒక్కసారి ఇటు చూడండి ప్లీజ్. నన్ను కాపాడండి అఖిల్ గారు, మీకు దండం పెడతాను. నన్ను తీసుకెళ్ళండి, నాకు భయంగా ఉంది. నేను ఇంతలా అరుస్తున్నా ఎవరికి వినిపించట్లేదా? నన్ను కాపాడటానికి ఒక్కరూ లేరా? నేను వాళ్ళకి బలవ్వాల్సిందేనా? ఎస్ఐ గారు, నేను రాకేష్ని మాట్లాడుతున్నాను. వైష్ణవ్ గురించి ఏమైనా తెలిసిందా? అయ్యో, ఇంకా తెలియలేదా? వైష్ణవి తాతగారు బామ్మగారు చాలా టెన్షన్ పడుతున్నారు సార్. ఏమీ తినడం లేదు, కనీసం మంచినీళ్ళు కూడా తాగడం లేదు. ఎప్పుడు చిన్న గాయం కూడా ఎరగని పిల్ల, అలాంటిది ఎంత పెద్ద ప్రమాదంలో పడింది. ఎక్కడుందో ఎలా ఉందో, ఆకలికి కూడా తట్టుకోలేదు. తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతోంది. ఎవరికి ఏ అపకారం చేయలేదు, ఇంతవరకు ఎవరినీ బాధ పెట్టలేదు. నన్ను బాధ పెట్టింది కదా, అందుకే ఇప్పుడు అనుభవిస్తుంది. మీరు ఏడుస్తున్నారు, ఇది నేను కళ్ళారా చూడడం కోసమే ఇలా చేస్తున్నాను. తాతయ్య, ఎస్ఐ గారితో మాట్లాడాను. వైష్ణవిని వెతికే పనిలోనే ఉన్నారంట. రేపు వచ్చి మీతో మాట్లాడి ఇంకా కొన్ని డీటెయిల్స్ తీసుకోవాలన్నారు. ఏం డీటెయిల్స్ కావాలన్నారు? నాకు చెప్పలేదు తాతయ్య, ఆయన వచ్చి మీతో మాట్లాడుతున్నారు. ఇంకా ఏం మాట్లాడతారు? మనకు శత్రువులు ఎవరు అని అడుగుతారు. భూమి అనే రాక్షస్ గురించి చెప్తాం. అవునానమ్మా, మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఆ భూమి ఇదంతా చేసిందనిపిస్తుంది. మీకు తెలుసా, ఇంతకు ముందు వైష్ణవి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎవరో వచ్చి ఎవరో అమ్మాయిని లాక్కుపోతున్నారు అని చెప్పింది. ఆలోచిస్తుంటే భూమి వైష్ణవిని ఎప్పటి నుంచో ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది. సరైన టైం చూసుకుని మమ్మల్ని వెంబడించి వైష్ణవిని ఎత్తుకెళ్ళిపోయిందని మా అనుమానం. అసలు భూమి ఒక ఆడపిల్లయి, పైగా వైష్ణవి చెల్లి వరుసయి కూడా అలా ఎలా శత్రుత్వం పెంచుకుంది? రాక్షసి కడుపులో రాక్షసే కదమ్మా పుడుతుంది. దాని తల్లి అలాంటిది, దాని బుద్ధులే దీనికి వచ్చాయి. నా వైష్ణవి ఏనాడు ఎవరి గురించి చెడుగా ఆలోచించలేదు, మాట్లాడలేదు. కానీ ఆ భూమి ఎప్పుడు వైష్ణవితో ఏదో ఒక గొడవ. ఇప్పటికీ దాని కోపం, ద్వేషం అలాగే ఉన్నాయంటే భూమి ఎంత మొండిదో, ఎంత మూర్ఖురాలో అర్థం చేసుకోవచ్చు. భూమి గాని నాకు కనిపించాలి, దాన్నేం చేస్తానో నాకే తెలీదు. నానమ్మ, మీరు ఆవేశపడితే ఇంకా ప్రమాదం నానమ్మ. ఇంకా మీరు భూమి మీద కోపంతో ఊగిపోతున్నారు అని ఆ భూమికి తెలిస్తే వైష్ణవిని మరింత ఇబ్బంది పెడుతుంది. చూస్తూ చూస్తూ మనమే వైష్ణవిని ప్రమాదంలో పడేయకూడదు కదా. అవునదినా, ఇప్పుడు మనకు కావాల్సింది కోపాన్ని పెంచుకోవడం కాదు, ఓపికతో ఉండటం.
మన వైష్ణవి మనకి దక్కడం ముఖ్యం. నిజమేనమ్మా, మాకు ఏ గొడవలు వద్దు. మాకు కావాల్సింది మా వైష్ణవి. తన కోసం ఏమైనా చేస్తాం. మేం బతుకుతున్నదే తన కోసం కదా. బాబు రాకేష్, ఆ ఇన్స్పెక్టర్ గారిని ఇప్పుడే రమ్మన్నాను. అతనికి ఏం కావాలో అన్నీ చెప్తాం. కావాలంటే మేం గతంలో ఎక్కడెక్కడ బతికామో చెప్తాం. ఆ దేవకి మేము ఎక్కడ గొడవలు పడ్డామో, ఎక్కడ విడిపోయామో అన్ని ప్రదేశాలు నేనే తీసుకెళ్లి చూపిస్తాను. ఆ ఆధారాలతో ఏమైనా ఇన్స్పెక్టర్ గారు వైష్ణవ్ని పట్టుకుంటారేమో. అందుకే ఆ ప్రయత్నం కూడా చేద్దాం. ఆయన రమ్మని చెప్పు బాబు. అమ్మో, ఈ ముసలోడు ఆవేశంలో ఉన్నాడు. నిజంగానే తీసుకెళ్లి అన్ని ప్రదేశాలు చూపిస్తాడు. పోలీసులతో పెట్టుకోలేం. చిన్న క్లూ దొరికినా అక్కడికక్కడే డొంకంతా లాగుతారు. నేను దొరికిపోతాను. ఏంటమ్మా ప్రసన్న, ఏం ఆలోచిస్తున్నావు? ఆ ఎస్ఐ గారిని పిలిపించారంటే నేను తీసుకెళ్తానమ్మా. తాతయ్య, మీరు కూడా నాన్నమ్మలాగే ఆవేశంలో ఉన్నారు. పోలీసు వాళ్ళకి మనం చెప్పగలవా చెప్పండి? వాళ్ళు అడిగితేనే మనం సమాధానం చెప్పాలి. అంతేగాని మనమే ముందు అక్కడికి వెళ్దాము ఇక్కడికి వెళ్దాము అని అంటే వాళ్ళకి కోపం వస్తుంది. ఎక్కడికి వెళ్లాలో మాకు తెలుసు, మా డ్యూటీ కూడా మీరే చెప్తారా అంటూ మండిపడతారు. ఏం రాకేష్? అవును తాతయ్య, భూమి చెప్పింది కరెక్ట్. ఆల్రెడీ మనం భూమికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్పేశాం. ఎస్ఐ గారు ఆ డ్యూటీలోనే ఉన్నారు. నేను కూడా నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి వైష్ణవిని వెతకమని చెప్పాను. వైష్ణవి తప్పకుండా వస్తుంది. నిజానికి మనం బాధపడుతున్నట్లే ఉండాలి కానీ భూమిపై కోపంలో ఉన్నామని, భూమిని ఏదో చేయడానికి ఆలోచిస్తున్నామని ఆమెకు తెలియకూడదు. తెలిస్తే వైష్ణవిని మరింత టార్చర్ పెడుతుంది. కరెక్ట్ రాకేష్. తాతయ్య నాన్నమ్మ ఇక్కడ, వైష్ణవి అక్కడ ఏడుస్తుందంటేనే కదా తృప్తి. అప్పుడే కదా భూమికి సాటిస్ఫాక్షన్. అందుకే భూమి అలా చేసుంటుంది. అవును, ఒకవైపు ఎస్ఐ గారు, మరోవైపు రాకేష్, ఇంకోవైపు ఆ కుర్రాడు అఖిల్. ఇలా అందరూ ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వైష్ణవి తప్పకుండా దొరుకుతుందేమో అనిపిస్తుంది. అవును తాతయ్య నాన్నమ్మ, మీరు ధైర్యంగా ఉండండి. వైష్ణవిని మేం తీసుకొస్తాము. అవును తాతయ్య, నేనున్నాను కదా. ఎంతకు తెగించైనా సరే వైష్ణవిని నేను కాపాడతాను. నేను తీసుకొస్తాను. మీ మాటలే మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నాయి బాబు. ఆ దేవుడే పంపించిన స్నేహితుల్లా మీరు వైష్ణవికి పరిచయం అయ్యారు. వైష్ణవి కోసం మీరింతగా తపిస్తున్నారు. ఎంతమంది వైష్ణవి కోసం ఆరాటపడుతున్నారంటే తాను ఎంతో పుణ్యం చేసుకుని పుట్టిందనిపిస్తోంది. అవును బాబు, మీ మాటలతోనే మేము ఈ మాత్రమైనా ఉన్నాం. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. అయ్యో తాతయ్య, అంతంత మాటలనకండి. మనందరికీ వైష్ణవి క్షేమంగా రావాలి అంతే. చూశారు కదా పార్వతీ రంగనాథం ఎంత ఆవేశంతో ఉన్నారో. ఏడ్చినట్టే ఏడ్చి అంతలోనే నీపై కోపంతో ఊగిపోతున్నారు. ఇంకా నయం, ఆ రంగనాథం ఇన్స్పెక్టర్ని పిలిపించి ఇంతకు ముందు బతికిన ఊళ్ళన్నీ చూపిస్తా అంటున్నాడు. అది ఎంత ప్రమాదమో తెలుసు కదా. పర్వాలేదు, ఇప్పటికి ఆ ప్రమాదం తప్పింది. అలా అని మనం రిలాక్స్ అవ్వడానికి అస్సలు వీల్లేదు.
వాళ్ళకి భూమి మీద పూర్తి అనుమానం ఉంది. అలా వచ్చేలా చేశావు. ఎందుకలా మాట్లాడావు భూమి? కావాలని అలా మాట్లాడాను. రేపో మాపో ఒకవేళ మన మీద అనుమానం కలిగినా వెంటనే మనం మాట్లాడిన మాటలు గుర్తొచ్చి ఈ అమ్మాయే గనక భూమి అయ్యుంటే భూమే వైష్ణవిని కిడ్నాప్ చేసుంటుంది అని అనదు కదా. నా మీద అనుమానాన్ని వాళ్ళ మైండ్లోంచి తీసేస్తారు. ఓ వెరీ గుడ్. నువ్వు చాలా దూరం ఆలోచించి అలా మాట్లాడావన్నమాట. అవును. అయితే ఇప్పుడే వాళ్ళ మైండ్లోంచి మన మీద అనుమానాన్ని తీసే ప్రయత్నాన్ని మనం చేయకూడదు. చెయ్యలేం కూడా. ఈ కేసులో మన ముగ్గురం మాత్రమే ఉంటే అసలే ప్రాబ్లం ఉండేది కాదు. వీళ్ళ ఏడుపుని ముగ్గురం ఎంజాయ్ చేసేవాళ్ళం. నా కోపం కూడా ఎంతో కొంత చల్లారేది. కానీ కానీ ఆ రాస్కల్ వల్ల చాలా న్యూసెన్స్ అయ్యేలా ఉంది. ఎవరా రాస్కెల్? ఇంకెవడు? ఆ అఖిల్. అవును, ఏదో పెద్ద ఉద్ధరిస్తున్న వాళ్ళ అన్నిట్లోనూ దూరిపోయి మన ప్లాన్స్ అన్ని మధ్యలోనే చెడగొట్టేస్తున్నాడు. మనకి కాస్త సంతోషాన్ని కూడా వాడు మిగల్చకుండా చేస్తున్నాడుగా.